కేంద్రం నుంచి ఏపీకి నిధులు సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు అని సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శైలజనాథ్ విమర్శించారు. విభజన చట్టంలోని హామీలు వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీపై సీఎం చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు అని ప్రశ్నించారు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి పారుపై వచ్చిన చంద్రబాబు అమరావతి పేరుతో ఇప్పుడు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతూ ఉన్నారని శైలజనాథ్ ఆరోపించారు. చెప్పిన మాట చెయ్యకుండా, ఇచ్చిన వాగ్దానం మీద నిలబడకుండా ప్రజలకు రకరకాలుగా మాయమాటలు చెప్తూ తప్పించుకునే రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే, మా ముఖ్యమంత్రి గారే అని చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో ఏమాత్రం మార్పు లేకుండా చెప్పిన మాటకు కట్టుబడిని రాజకీయ నాయకులు నిలబడుతున్నారు. మీరు దాని గురించి ప్రజలు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. అనంతపురం జిల్లాకు, రాయలసీమ జిల్లాలకు ఆ రోజు మాట ప్రకారం, భారత ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని ఇస్తున్నాం అని చెప్పించావా? శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తున్నామని ప్రకటింపజేసావా? చెప్పుకోవడానికైనా కొద్దిగా మొహం ఉండాలి ఎవరికైనా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,400 కోట్ల రూపాయలు ఆ జీతాలకు అప్పులు కట్టుకునేకిస్తే దాన్ని లేవనెత్తేకి ఇచ్చాయంట. ఆఖరికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అడిగే ధైర్యము లేదు, ఏమీ లేదు. పరస్పరం చప్పట్లు కొట్టుకోవడం, పరస్పరం ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగిందేమో చెప్పాలి.